హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో మార్కెట్ డేటాతో పాటు ఐటీసీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ డీల్ జరిగింది కదా, సో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ డీమార్ట్ రిజల్ట్స్తో పాటు డీమార్ట్ వాళ్ళు మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ లాక్డౌన్ రిలేటెడ్గా డీమార్ట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది, సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ రీసెంట్గా మనం 27 పెస్టిసైడ్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేయాలనే ప్రపోజల్లో ఉందనుకున్నాం కదా, అవి ఏ కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనేది మాట్లాడుకొని బ్యాంక్ నిఫ్టీ మాట్లాడుకొని, సో ఈ వైరస్ రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ కేసెస్ కానివ్వండి అండ్ ఈ లాక్డౌన్ రిలేటెడ్గా అప్డేట్స్ కానివ్వండి, మనం డైలీ చూస్తున్నవే. వాటిని కొంత పక్కన పెడితే గ్లోబల్గా ఒక ఇంపార్టెంట్ సినారియో అనేది ప్రెసెంట్ రన్ అవుతుంది ఫ్రెండ్స్, అది హాంకాంగ్ రిలేటెడ్గా. సో దాని గురించి కొంత డేటా అయితే మనం తప్పకుండా మాట్లాడుకోవాలి, ఎందుకంటే దీంట్లో యూఎస్ చైనా అయితే ఇన్వాల్వ్ అయ్యారు. సో మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు కొంత డేటా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో హాంకాంగ్ అనేది చైనాలో ఒక పార్ట్ అయినా సరే హాంకాంగ్కి ఒక మినీ కాన్స్టిట్యూషన్ ఉందన్నమాట. సో తన లాస్ని తనే మేక్ చేసుకుంటూ ఉంటుంది. సో హాంకాంగ్ రిలేటెడ్గా పబ్లిక్ ప్రెస్ అండ్ పొలిటికల్ ఫ్రీడమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది చైనాతో కంపేర్ చేస్తే, ఎందుకంటే అది కంప్లీట్గా చైనా కంట్రోల్లో లేదు కాబట్టి. కాకపోతే హాంకాంగ్ ఒక మినీ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 23 ప్రకారం అది చైనాలో ఒక భాగం కాబట్టి చైనాకు సంబంధించి ఎవరైనా నెగిటివ్గా యాక్టివిటీస్ తీసుకుంటుంటే, అంటే చైనాని మోసం చేద్దామని లేకపోతే చైనాకు రిలేటెడ్గా యాంటీగా ఏదైనా యాక్టివిటీస్ తీసుకుంటున్నట్లయితే అలా తీసుకోకుండా ఉండడానికి హాంకాంగ్ వాళ్ళు చట్టాలను తీసుకొస్తూ ఉండాలి. అలా హాంకాంగ్ వాళ్ళు తీసుకురావట్లేదు అనే ఒక ఒపీనియన్తో చైనా వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ లాని హాంకాంగ్లో విధించాలని ప్రయత్నిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు హాంకాంగ్కు కొంత ఫ్రీడమ్ ఉందనుకున్నాను కదా, ఆ ఫ్రీడమ్ని కంప్లీట్గా చైనా వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకుందాం అనుకుంటున్నారు. ఇలా తీసేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే పబ్లిక్ కానివ్వండి, ప్రెస్ కానివ్వండి, పొలిటికల్గా అండ్ ఇంకే ఇతర యాక్టివిటీస్ అయినా సరే ఇంకా అది చైనా కంట్రోల్లోకి వెళ్తాయన్నమాట, నేషనల్ సెక్యూరిటీ లాని తీసుకొచ్చినట్లయితే హాంకాంగ్లో. సో ఇది టెన్షన్స్ అయితే క్రియేట్ చేసింది. హాంకాంగ్ సంబంధించిన ప్రజలు అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఇలా చైనా ముందుకు వెళ్తుంది అనే దానికి అమెరికా రెస్పాండ్ అవుతూ ఈ థర్స్డే నైట్ ఒక మైల్డ్ వార్నింగ్ లాగా చైనాకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో చైనాకు ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే జరిగింది. హ్యూమన్ రైట్స్ ని పట్టించుకోకుండా ఈ నేషనల్ సెక్యూరిటీ లాని తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని మేమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తాయనే స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగిందనమాట. సో రీసెంట్గా ఈ వైరస్ రిలేటెడ్గా చైనానే మొత్తం చేసింది. సో చైనానే దీనికి బాధ్యత వహించాలి, ఫైనాన్షియల్ గాను అండ్ పొలిటికల్ గాను రెండిటి పరంగా కూడా చైనానే బాధ్యత వహించాలని చెప్పి యూఎస్ చేస్తున్న స్టేట్మెంట్స్. అండ్ రానున్న రోజుల్లో మేము వీళ్ళ మీద అడిషనల్గా టారిఫ్లు వేస్తాం, అంటే ట్రేడ్ వార్ అనేది మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనే ఒక స్టేట్మెంట్స్ కూడా యూఎస్ దగ్గర నుంచి ఆల్రెడీ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా హాంకాంగ్ రిలేటెడ్ మ్యాటర్ కూడా యాడ్ అవుతూ ఉండడంతో మళ్ళీ యూఎస్ దగ్గర నుంచి ఎటువంటి స్టెప్స్ అయినా వస్తాయా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా మార్కెట్ రిలేటెడ్గా కొంత మనం గమనించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఐటీసీ వాళ్ళు సన్ రైజ్ అనే ఒక బ్రాండ్ని అక్వైర్ చేయడం జరిగింది. 100% వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అనమాట. సో ఈ సన్ రైజ్ అనేది స్పైసెస్ సెగ్మెంట్లో ఈస్టర్న్ ఇండియాలో మార్కెట్ లీడర్ అనమాట. ఇది ఒక 70-year old బ్రాండ్. ఇది ఐటీసీకి ఏ రకంగా యాడ్ అవుతుందని మనకు తెలియాలంటే అసలు వీళ్ళు కొన్న బ్రాండ్ అనేది ఎంత రెవెన్యూస్ని జనరేట్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. FY 18-19లో ఈ సన్ రైజ్ బ్రాండ్ రెవెన్యూస్ అనేది మనకి 1000 crores దగ్గరగా ఉంది ఫ్రెండ్స్, అంటే 1000 కోట్ల దగ్గరగా వాళ్ళు రెవెన్యూస్ ని జనరేట్ చేస్తూ ఉన్నారు. 1000 crores రెవెన్యూస్ ని జనరేట్ చేసిన కంపెనీని ఐటీసీ ఏ వాల్యుయేషన్ లో కొనిందైతే మనకి ఐటీసీ వాళ్ళైతే ఇప్పుడు అనౌన్స్ చేయలేదు, కానీ మోస్ట్లీ 2 to 2.5 times లో అయితే తీసుకొని ఉండొచ్చు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నంత రెవెన్యూస్ 1000 crores కదా, సో 2 to 2.5 times అంటే 2000 crores to 2500 crores ఈ మధ్యలో మనకి వాల్యుయేషన్ అనేది ఉండొచ్చు. అంటే ఈ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేయడానికి ఇంతైతే పే చేసి ఉండొచ్చు. FY 19లో 1000 crores రెవెన్యూని జనరేట్ చేస్తున్న ఈ సన్ రైజ్ బ్రాండ్ ని ఐటీసీ తీసుకోవడం ద్వారా ఐటీసీకి 7% అడిషనల్ గా ఎఫ్ఎంసీజీ రెవెన్యూలో అయితే గ్రోత్ అయితే కనిపిస్తుంది. మన న్యూస్ అనాలిసిస్ లో రీసెంట్ గా మాట్లాడుకున్న దాంట్లో ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి గారు నాన్ టొబాకో బిజినెస్ లో మేము ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చేస్తున్నాం, అది ఫ్యూచర్ లో మాకు ఫ్రూట్స్ ఇస్తుంది అని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కదా. దానికి రిలేటెడ్ గా వాళ్ళు మీడియా రిలీజ్ కూడా May 24th అయితే చేయడం జరిగింది. SPA ద్వారా షేర్ పర్చేస్ అగ్రిమెంట్ ద్వారా సన్ రైజ్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన 100% ఈక్విటీ షేర్ క్యాపిటల్ ని మేమైతే అక్వైర్ అయితే చేసామని చెప్తున్నారు. సో టోటల్ బ్రాండ్ అయితే మా కంట్రోల్లోకి తీసుకున్నామని చెప్తున్నారు. సన్ రైజ్ గురించి మాట్లాడుతూ ఇది ఈస్టర్న్ ఇండియాలో ఒక క్లియర్ మార్కెట్ లీడర్ అని చెప్తున్నారు, అది 70 years నుంచి ఉంది అని చెప్తున్నారు. సో ఇది ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో ఐటీసీ యొక్క స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఐటీసీ ఆల్రెడీ స్పైసెస్ సెగ్మెంట్ లో అయితే ఉంది, మనకి బయట ఆశీర్వాద్ స్పైసెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఆశీర్వాద్ రేంజ్ అనేది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో మార్కెట్ లీడర్ గా ప్రెసెంట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ బ్రాండ్ సన్ రైజ్ ని తీసుకోవడం ద్వారా ఈస్టర్న్ ఇండియాలో కూడా మంచి బిజినెస్ అనేది మాకు ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో యాడ్ అవుతుందనే స్టేట్మెంట్స్ అయితే వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. సో నార్మల్ గా ఐటీసీ అనేది ఒక క్యాష్ రిచ్ కంపెనీ. సో మోస్ట్లీ మంచి డివిడెండ్స్ పే చేస్తూ క్యాష్ కొంత ఉంచుకుంటుంది బుక్స్ లో. సో ఆ క్యాష్ ని ఐడియల్ గా ఉంచుతుంది, ఎక్కువగా వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదు, రెవెన్యూస్ కానీ బాటమ్ లైన్ కానీ గ్రో చేసే ప్రయత్నం చేయట్లేదు అనే కామెంట్స్ అయితే ఐటీసీ మీద ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. సో రీసెంట్ టైమ్స్ లో సంజీవ్ పూరి గారు చెప్పిన మాటల్లో నాన్ టొబాకో బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, దాంతోపాటు మార్జిన్స్ ని అండ్ నెట్ ప్రాఫిట్ ని బాటమ్ లైన్ కూడా ఇంప్రూవ్ చేసే ప్రయత్నం రానున్న ఇయర్స్ లో చేస్తామని చెప్పే స్టేట్మెంట్స్ కి
ఇదైతే డెఫినెట్లీ ఒక యాడెడ్ పాయింట్ లా తీసుకోవచ్చు. సో ఐటీసీ అనే కాదు ఫ్రెండ్స్, ఏ కంపెనీ అయినా సరే తన దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ ని వేరే వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రెవెన్యూస్ ని తద్వారా బాటమ్ లైన్ అయిన నెట్ ప్రాఫిట్ ని ఇంప్రూవ్ చేసుకోగలిగినట్లయితే డెఫినెట్లీ కంపెనీకి ప్రాఫిటబుల్ గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ వీక్ అంతా మనకి ఏ రోజు ఏ రిజల్ట్స్ రాబోతున్నాయని డేటా చూసినట్లయితే హెచ్డిఎఫ్సి అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ రిజల్ట్స్ అయితే మనకి మండే రాబోతున్నాయి. దీపక్ నైట్రేట్, మ్యాక్స్ ఫైనాన్షియల్స్ అండ్ టోరెంట్ ఫార్మా రిజల్ట్స్ మనకి ట్యూస్డే రాబోతున్నాయి ఫ్రెండ్స్. డాబర్ అండ్ సన్ ఫార్మా రిజల్ట్స్ వెనస్డే, లూపిన్ అండ్ టీవీఎస్ మోటార్ రిజల్ట్స్ థర్స్డే, వోల్టాస్ అండ్ ఈక్విటాస్ హోల్డింగ్ రిజల్ట్స్ అయితే మనకి ఫ్రైడే రాబోతున్నాయి. డీమార్ట్ రిజల్ట్స్ చూస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మీకు ఇయర్ ఆన్ ఇయర్ లో 41.4% ఇంక్రీజ్ అవడం అయితే జరిగింది. ఈ క్వార్టర్ లో 18 స్టోర్స్ ని న్యూగా యాడ్ చేశారు అని చెప్తున్నారు. అండ్ ఈ ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్ లో FY 19-20 లో 38 స్టోర్స్ ని యాడ్ చేశారని చెప్తున్నారు అనమాట. కాకపోతే లాక్డౌన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ కారణంగా మేము ఓపెన్ చేయాల్సిన స్టోర్స్ అనేటివి కొంత డిలే అయ్యాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మంత్ మనకి మాన్సూన్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి న్యూ స్టోర్స్ ఓపెనింగ్ మీద అయితే ఇది ఇంపాక్ట్ పడుతుందనే స్టేట్మెంట్స్ అయితే వీళ్ళు పాస్ చేయడం జరిగింది. ఈ కంపెనీ మీద ఎలాంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉంది ఈ వైరస్ రిలేటెడ్ గానీ వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఫ్రెండ్స్. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం, ఇయర్ ఆన్ ఇయర్ లో 23% గ్రోత్ కనిపించింది అనుకున్నాం కదా రెవెన్యూస్ లో. సో దేంతో కంపేర్ చేస్తే మనకి 23% గ్రోత్ వచ్చింది. ఈ ఇయర్ కి సంబంధించిన జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కి సంబంధించిన డేటాని లాస్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కి సంబంధించిన డేటాతో ఓవరాల్ డేటాతో కంపేర్ చేసినప్పుడు మనకి 23% గ్రోత్ వచ్చింది. కాకపోతే ఫస్ట్ 2 months మనకు పెద్ద ఇంపాక్ట్ అయితే ఈ వైరస్ వల్ల ఏం లేదు కదా. మనకి ఈవెంట్ అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది, మార్చ్ లాస్ట్ 10 days లో కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కాబట్టి ఈ మార్చ్ ని లాస్ట్ ఇయర్ మార్చ్ తో కంపేర్ చేస్తే మాకు ఎలాంటి గ్రోత్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. దాంట్లో కేవలం 11% మాత్రమే గ్రోత్ ఉందని చెప్తున్నారు. లాస్ట్ 9 days అనేది ఇంపాక్ట్ అవ్వడం కారణంగా సో 11% మాత్రమే గ్రో అయింది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ మార్చ్ అనేది చెప్తున్నారు. కాకపోతే దీనికంటే ఈ డేటాను గమనించండి, ఈ ఏప్రిల్ రెవెన్యూ అనేది 45% డౌన్ అయింది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ తో కంపేర్ చేస్తే, మా రెవెన్యూస్ ని కంపేర్ చేస్తే అని చెప్తున్నారు అనమాట. సో చూడండి, లాస్ట్ 9 days వల్ల 11% మాత్రమే గ్రోత్ చూపించగలిగాం మార్చ్ లో. కాకపోతే ఏప్రిల్ అంతా కూడా మనకి ఇంపాక్ట్ హెవీగా ఉంది కదా ఈ వైరస్ రిలేటెడ్ గా. కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మా రెవెన్యూస్ 45% డ్రాప్ అయ్యాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనమాట. కాకపోతే మే నెలలో మనకు కొన్ని రిలాక్సేషన్స్ వచ్చాయి కాబట్టి మే ఫస్ట్ 14 days ని ఏప్రిల్ ఫస్ట్ 14 days తో కంపేర్ చేసినప్పుడు 17% మాకు ఇంక్రీజ్ అయ్యాయి రెవెన్యూస్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఏప్రిల్ నెలలో ఫుల్ ఇంపాక్ట్ ఉంది కదా, సో ఫుల్ ఇంపాక్ట్ ఉన్న 14 days, ఫస్ట్ 14 days ని ఈ మే నెలలో ఉన్న ఫస్ట్ 14 days ని కంపేర్ చేస్తే మాకు 17% గ్రోత్ అనేది కనిపించిందని చెప్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, సోషల్ డిస్టెన్సింగ్ ప్రాక్టీసెస్, చేంజింగ్ కస్టమర్ ప్రిఫరెన్సెస్ అనేటివి 2 key ట్రెండ్స్. మనం వాటిని కేర్ఫుల్ గా వాచ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే, ఈ వైరస్ మనకి స్టార్ట్ అవ్వక ముందు సోషల్ డిస్టెన్సింగ్ ఏం లేదు ఫ్రెండ్స్. ఎంత రద్దీగా ఉన్నా సరే, ఈవెన్ థియేటర్స్ లో కానివ్వండి, షాపింగ్ మాల్స్ లో కానివ్వండి, ఎంత రద్దీగా ఉన్నా సరే సో వెళ్ళేదానికి ఎవరు ఆలోచించే వాళ్ళు కాదు. కాకపోతే నెక్స్ట్ రానున్న రోజుల్లో ఈ సోషల్ డిస్టెన్సింగ్ ప్రాక్టీసెస్ వల్ల ఈ లాక్డౌన్ కారణంగా కస్టమర్ ప్రిఫరెన్సెస్ ఏదైనా చేంజ్ అయినట్లయితే అది మా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. వాటిని మేము కేర్ఫుల్ గా గమనిస్తున్నాం అని చెప్తున్నారు అనమాట. సో డీమార్ట్ అనేది ఒక బ్రిక్ అండ్ మోటార్ మోడల్ అనమాట. అంటే బయట ఫిజికల్ స్టోర్స్ ద్వారానే గ్రో అవ్వాలనుకుంటుంది ఆ కంపెనీ అనేది. కాకపోతే డీమార్ట్ ఆన్లైన్ లో కూడా మనం ఆర్డర్ చేస్తే మన ఇంటికి కూడా హోమ్ డెలివరీ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈవెన్ ఈ వైరస్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా కొంత స్పీడప్ అయితే చేసే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, బిగ్ బాస్కెట్ కానివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి అంత పెద్ద కాంపిటీషన్ అయితే కనిపించలేదు. డీమార్ట్ వాళ్ళ రిజల్ట్స్ లో మనకి అది క్లియర్ గా కనిపించింది. చాలా మంచి రెవెన్యూస్ గ్రోత్ అయితే వాళ్ళకి ముందుకు వెళ్తూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు కొత్తగా జియో మార్ట్ అనేది లాంచ్ అయింది కదా. సో జియో మార్ట్ వాళ్ళు ఏంటంటే 200 సిటీస్ లో మా సర్వీసెస్ లాంచ్ చేసామని చెప్తున్నారు. రీసెంట్ గా వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ ముంబైకి సంబంధించిన కొన్ని ఏరియాస్ లో, కొన్ని సిటీస్ లో చేయడం జరిగింది. అవి సక్సెస్ఫుల్ అవడంతో 200 సిటీస్ లో మేము సర్వీసెస్ ని లాంచ్ చేసామని చెప్తున్నారు. చాలా స్పీడ్ గా డెలివరీ అనేది చేస్తామని చెప్తున్నారు అనమాట. సో రానున్న టైంలో ఈ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ వల్ల ఎక్కువగా రద్దీ ఉండే షాపింగ్ మాల్స్కి ఒకవేళ కస్టమర్స్ ప్రిఫర్ చేయనట్లయితే ఎక్కువ శాతం ఈ ఆన్లైన్లోనే ఆర్డర్స్ పెట్టే ఒక కస్టమర్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి డీమార్ట్ ఒక ప్రాఫిటబిలిటీని అయితే ఇంపాక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. డీమార్ట్ వాళ్ళు కూడా ఆన్లైన్ లో అయితే వాళ్ళ సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. కాకపోతే వాళ్ళ మెయిన్ రెవెన్యూస్ అన్ని కూడా వాళ్ళ షాప్స్, ఫిజికల్ షాప్స్ లో జరిగే సేల్స్ ద్వారానే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో మనం 27 జెనరిక్ పెస్టిసైడ్స్ ని గవర్నమెంట్ బ్యాన్ చేయాలనే ప్రపోజల్ ని అనౌన్స్ చేయడం జరిగిందని మాట్లాడుకున్నాం కదా. సో మనకు కొంత డేటా అయితే ఉంది. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఆ 27 పెస్టిసైడ్స్ని ఒకవేళ బ్యాన్ చేసినట్లయితే ఏ కంపెనీస్కి సంబంధించి ఎంతెంత పర్సెంట్ సేల్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయని, ర్యాలీస్ ఇండియా మీద 30% సేల్స్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ధనుక అగ్రిటెక్ మీద 15%, యూపీఎల్ మీద 10%, కోరమాండల్ ఇంటర్నేషనల్ మీద 6% అండ్ పిఐ ఇండస్ట్రీస్ మీద 5% అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి యూపీఎల్ గ్లోబల్ సీఈఓ మాట్లాడుతూ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ సో 27 పెస్టిసైడ్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేయాలనుకుంటుంది కదా. సో దాంట్లో 25 వైడ్లీ యాక్సెప్టెడ్గా ఉన్న పెస్టిసైడ్స్
కాబట్టి మేము హోప్ఫుల్గా ఉన్నాం రానున్న రోజుల్లో గవర్నమెంట్ తీసుకునే ఈ డెసిషన్ అనేది రివర్స్ తీసుకుంటుంది అని. సో వీటిని బ్యాన్ చేయదని అనుకుంటున్నామని చెప్పారనమాట. రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేసిన FIDA డేటాని మీరు గమనిస్తూ వచ్చినట్లయితే మోస్ట్లీ FIs మనకి సెల్లింగ్ సైడే ఉంటున్నారు. లాస్ట్ వీక్ మనకి 6,900 crores దగ్గరగా సెల్ చేశారు ఫ్రెండ్స్. అండ్ అంతకు ముందు వీక్ అయితే మనకి 5,900 crores దగ్గరగా సెల్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 9,000 దగ్గర గమనిస్తున్నాను. రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 9,120 అండ్ అది బ్రేక్ అయితే 9,250. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 16,860 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ అయితే 17,800 దగ్గర. సో ఇది ఈ మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా ఫ్రెండ్స్. సో ఇక్కడ మన కాల్ సైడ్ ఏదైతే నెంబర్ ఎక్కువగా కనిపిస్తుంటుందో, పాజిటివ్ గా బిల్డ్ అవుతుంటుందో అది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. పుట్ సైడ్ ఎక్కడైతే మనకి పాజిటివ్ డేటా బిల్డ్ అవుతూ ఉంటుందో అది మనకి సపోర్ట్ అవుతుంది అనమాట. సో ప్రెసెంట్ 9,000 అబవ్ అయితే ఉన్నాం కదా. అండ్ అక్కడ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అయితే ఏ లెవెల్స్ దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అలాగే ఇంట్రాడేలో కూడా కొంత మనకి స్ట్రాంగ్ గా రైట్ అయిందని చూసినప్పుడు 9,500 అలాగే 9,300 దగ్గర మనకి కొంత స్ట్రాంగ్ డేటా అయితే బిల్డ్ అయింది ఫ్రెండ్స్. సో టాప్ సైడ్ కి వస్తున్నప్పుడు అయితే 9,300 అలాగే 9,500 అనేది మనకి రెసిస్టెన్స్ గా అయితే యాక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే 9,000 దగ్గర మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో అయితే మనకి కొంత స్ట్రెంత్ లేదు, కానీ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనకి 32 lakhs బిల్డ్ అయింది కాబట్టి అయితే మనం కొంత సపోర్ట్ ని చూడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ 9,000 కూడా బ్రేక్ అయినట్లయితే 8,800 దగ్గర మీరు డేటాను గమనిస్తే ఇంట్రాడేలోనూ మీకు స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది. అండ్ ఓవరాల్ గా కూడా 21 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అయింది కాబట్టి ఆఫ్టర్ 9,000 మనకి 8,800 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ 17,200 దగ్గర అయింది కదా. కాకపోతే మీరు కాల్ సైడ్ చూస్తే 17,000 దగ్గర సో 17,000 కంటే పైకి వెళ్ళదు అని చెప్పి మనకి ఇంట్రాడే సెషన్స్ లో కొంత స్ట్రాంగ్ గా అయితే బిల్డ్ అయిందనమాట. సో 17,000 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని ఆప్షన్ చైన్ ద్వారా అయితే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే 17,000 కంటే పైకి వెళ్ళదని కాల్ రైటర్స్ అయితే కొంత స్ట్రాంగ్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో పుట్ రైటర్స్ దగ్గర మనకు అంత స్ట్రెంత్ అయితే ఇంట్రాడే సెషన్స్ లో కనిపించలేదు కాబట్టి ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఓపెన్ అయినట్లయితే 17,000 కంటే బిలో ఓపెన్ అయినట్లయితే ఇమ్మీడియట్ గా రెసిస్టెన్స్ మీకు 17,000 అవుతుంది అనేది అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 17,000 కంటే పైన ఓపెన్ అయ్యి అండ్ అక్కడ నుంచి అప్ సైడ్ కి మూవ్ అవుతున్నట్లయితే 17,500 దగ్గర మనకి స్ట్రాంగ్ గా డేటా అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత అయితే 18,000 దగ్గర కనిపిస్తుంది. రెసిస్టెన్స్ లో ఎలాగైతే 500 గ్యాప్ తర్వాత ఇంకొక రెసిస్టెన్స్ ఉందో అలాగే సపోర్ట్ లో కూడా 17,000 తర్వాత ఇంకొక 500 పాయింట్స్ తర్వాతే మనకి ఇంకొక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ మధ్యలో ఉన్న డేటా అంతా కూడా మనకి చాలా వీక్ గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా డేస్ నుంచి కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో 500 రేంజ్ లోనే డేటా అయితే బిల్డ్ అవుతూ వస్తుంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ ఒకవేళ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.